విఘ్నేష్ హైబ్రిడ్ మిరపతో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని విఘ్నేష్ సీడ్స్ ఎండి శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గుపాడు దుబ్బా తండాకు చెందిన ఇస్లావత్ వినోద్ అనే రైతు ఎకరం భూమిలో విఘ్నేష్ వేసిన హైబ్రిడ్ మిరప తోటను కురివి, సిరోల్, ఖమ్మం, వరంగల్, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు రైతులు సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ సీడ్స్ ఎండి మాట్లాడుతూ మిరప పంట తామర పురుగు, నల్లి తట్టుకొని తక్కువ పెట్టుబడితో ఎకరంకు 35 నుండి 40 క్వింటాల వరకు ఎక్కువ దిగుబడి అన్నారు. ఈ కార్యక్రమంలో విఘ్నేష్ సీడ్స్ సేల్స్ మ్యాన్ అనిల్, వివిధ గ్రామాల రైతులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బతండలో ఒక రైతు అంటే వినోద్ అనే రైతు ఇక మాకు పిలవడం జరిగింది. నేను చూసిన వెరైటీలో ఈ సంవత్సరం నల్లి తామర కానీ, వేరుకుళ్ళు కానీ ఈ వాతావరణం బట్టి ఈ సంవత్సరం ఇంత మంచి తోట వచ్చిందంటే శక్తిధర్ క్రాప్స్ సైన్స్ వాళ్ళది విఘ్నేష్ వెరైటీ బాగున్నది. తోట కూడా ఈజీగా 30 నుండి 40 కింటా కాయలు కాసినాయి. ఇది ఒక కాపు ఆడి తెంపేశారు, రెండో కాపు ఇట్లున్నది. చాలా తోట నేను చూసిన దాంట్లో అన్ని కంపెనీ కంటే ఇది నల్లికి తట్టుకొని మనకు బాగా దిగుబడి ఇచ్చింది. కాయ సైజ్ కానీ కాయ సైజు కూడా మంచిగానే ఉంది. దీంట్లో న్యూట్రియన్స్ లోపం కూడా ఉండదు, ఎందుకంటే వేరే కంపెనీ చాలా కంపెనీలకు తెలుపులు వస్తాయి, దీనికి తెలుపు కూడా రాలేదు కూడా. తెగులు తట్టుకుంటుంది, మీరు చెప్పండి. తెగులు తట్టుకుంటుందండి. ఫస్ట్ కాపు ఎన్ని క్వింటాలు తీసారు? ఫస్ట్ కాపు తీసి 6 క్వింటాలు 7 క్వింటాలు తీశారట రైతు చెప్పారు. ఇదైతే మాత్రం మంచి వెరైటీ, రైతులందరూ దీన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు గన్పులు చూడొచ్చు, మీరు అన్ని లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు ఇన్ని ఏరియాలో మీరు తోటలు చూశారు, ఆ తోటకు ఈ తోట కంపేర్ చూశారు, మీరు చూశారు కాబట్టి ఇప్పుడు దీంట్లో చూడండి, నల్లి ఉన్నా కూడా ఉన్నా కూడా ఈ సీజన్ లో కూడా ఇంకొచ్చిందంటే మీరు కొంచెం అబ్జర్వేషన్ చేయాలి. చేసిందంటే వచ్చేసారి ఏది ఎంచుకోవాలో ఏది ఎంచుకోకూడదో మీకు కొంచెం నిర్ణయించుకొని ఒక సీన్ ఎంచుకుంటే బెస్ట్.